వీసీ అంటూ కూటమి గెలిచినప్పటి నుంచి ప్రసాద్ రెడ్డి మాయం వైసీపీ హయాంలో ఇష్టానుసారం వ్యవహరించారనే ఆరోపణలు. గత 5 ఏళ్లుగా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరించిన ఉపకులపతి పీవీజీడీ ప్రసాద్ రెడ్డి 3 రోజుల నుంచి క్యాంపస్లో కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఆయన ఎక్కడికి వెళ్లారో సమాచారం లేదు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ప్రసాద్ రెడ్డి నియంత తరహాలో పాలన సాగించారన్న విమర్శలు ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైసీపీ మోకల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్త మృతి, ఆసుపత్రిలో 4 రోజుల పాటు మృత్యుతో కాసిం పోరాటం. వైసీపీ ముష్కర్ల చేతిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిరువూరు గ్రామానికి చెందిన షేక్ కాసిం శుక్రవారం కన్నుమూశారు. ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తుండడంతో కాసిం తన స్నేహితుడితో కలిసి బైక్పై రేవేంద్రపాడు వెళ్తుండగా తుమ్మపూడి చర్చి సమీపంలో వైసీపీకి చెందిన కమల్ మరో 3 అడ్డుకుని క్రికెట్ బ్యాట్తో దారుణంగా కొట్టారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన ఎస్ఐ మహేంద్ర కాసింను మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. 4 రోజులు మృత్యుతో పోరాడిన కాసిం శుక్రవారం మృతి చెందాడు. తమ బిడ్డను వైసీపీ మొక్కలు పొట్టన పెట్టుకున్నాయంటూ తల్లి మెహరీన్ కన్నీటి పర్యంతం అయ్యారు. అలాగే టీడీపీ కుటుంబంపై వైసీపీ శ్రేణుల దాడి. విజయవాడలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటలో పాత కక్షల పురుగుపై వైసీపీ ఓటమిని జీర్ణించుకోలేకపోవడంతో పాటు పంచాయతీ స్థలాక్రమణను అడ్డుకున్నారని వైసీపీకి చెందిన కొంతమంది గురువారం రాత్రి టీడీపీ సానుభూతి పడ్డ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 4 తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో వైసీపీకి చెందిన ఉప్పే పిచ్చేశ్వరరావు, ఉప్పే సుబ్బారావు పంచాయతీకి చెందిన స్థలాన్ని ఆక్రమించుకుని నెలల క్రితం నూతనంగా ఇంటి నిర్మాణం చేస్తున్న టీడీపీ నేత ఉప్పే శివనాగాంజనేయులు అడ్డుకున్నారు. దీనిపై ఇరు వర్గాల మధ్య వివాదం కొనసాగుతుంది. మరోవైపు ఎన్నికల్లో వైసీపీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన ఉప్పే శ్రీనివాసరావు, ఉప్పే పెదకాపు, ఉప్పే రామకృష్ణ, ఉప్పే గోపాలాంజనేయులు, ఉప్పే పిచ్చేశ్వరరావు, ఉప్పే మారేశ్వరరావు, ఉప్పే సుబ్బారావు గురువారం రాత్రి ఆధారపై ఉన్న టీడీపీ నేత ఉప్పే శివనాగాంజనేయుల పైన కర్రలు కత్తులతో దాడి చేశారు. అడ్డుకోబోయిన అతడి భార్య సత్యవతి, తండ్రి సత్యనారాయణ, తమ్ముడు శివరామకృష్ణపై కూడా దాడి చేయగా ఆ 4గురికి తీవ్ర గాయాలై ప్రస్తుతం బాధితులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఆందోళన మేరకు 7గురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పి వాసు తెలిపారు. ఇందులో సానుభూతి పరులు అన్నటువంటి దానిని కూడా, అంటే వాస్తవంగా అది ఇద్దరి మధ్యన సివిల్ లిటిగేషన్.